నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తారా? కథ చెప్పుకొని అయితే వెళదాం. దానికి ముందు అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్కి, మన స్టాఫ్కి, యాజమాన్యానికి, ప్రజలకి, అందరికీ, వీక్షకులందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. ఒక గొప్ప వైద్యుడు ఒక ఊరిలో ఉన్నాడు. ఆయన చేతికి తిరగలేదు. ఆయన చేతితో ఇస్తే ఎలాంటి వ్యాధైనా నయం అవుతుంది. ఆయనకి మంచి పేరుంది, పెద్ద పేరు ప్రఖ్యాతులు గురించి మంచి వైద్యుడిగా ఆ పాత రోజుల్లో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దగ్గర ఓ పనివాడు ఉండేవాడు. ఆ పనివాడు ఆయనకు అన్ని విధాలా సహకరించేవాడు. సరే, పనివాడు పెద్దవాడు అవుతున్నాడు. తన కొడుకు చేతికి ఎందుకు వచ్చాడు, చెడు కొడుకుని తీసుకొచ్చి వైద్యుడి దగ్గర పెడతాడు. ఈ పని అతనికి కొత్త, కుర్రాడికి. సరే, అలా చేస్తూ ఉండగా వైద్యంలో మిరాకిల్స్ జరగడం చూశాడు. అబ్బా, గురువుగారు ఇంత బాగా వైద్యం చేస్తున్నారు, నేను నేర్చుకుంటే బాగున్నాను అంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటే తనకు కూడా ఆ మెచ్చుకోలు కావాలనుకుంటారు ఎవరైనా. నేను నేర్చుకుంటే బాగున్నా, అందరూ నన్ను కూడా ఇలా మెచ్చుకుంటారు అని ఆ కుర్రాడు అనుకుంటాడు. శ్రద్ధ ఎక్కువ పెడతాడు, ప్రతిదీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఓ రోజు గురువుగారు చూస్తాడు. చూసి వైద్యుడు, పెద్ద వైద్యుడు చూసి, గురువుగారు చూసి, నువ్వు బాగా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నేను శిష్యుడిగా తీసుకుంటాను, ఈ రోజు నుంచే నేను శిష్యుడిగా భావిస్తాను, నువ్వు అన్నీ జాగ్రత్తగా నేర్పిస్తాను. ఇంకా ఉత్సాహంగా చాలా ఆనందపడతాడు గురువుగారు. ఆ మాట అనగానే చాలా ఆనందపడతాడు. అన్నీ జాగ్రత్తగా నేర్చుకుని ఉంటాడు. ఏ మూలికలు, ఏ వైద్యము, ఎలా చేయాలి, వ్యాధి ఎలా ఉంటుంది, వైద్యం ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ప్రతి చిట్కాలు. తర్వాత ఉత్సాహం ఎప్పుడైతే ఉందో దానికి తోడు అతను కూడా కొత్త ప్రయోగాలు, ఈ మూలికలు, ఆ మూలికలు కొత్తవి గురువు చెప్పనివి కూడా ట్రై చేయడం. ఇలా అయితే దీని యాక్షన్ ఎలా ఉంటుంది, అలా అయితే దీని రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. గురువు కూడా చాలా ప్రోత్సహించాడు. సరే, బాగుంది. అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు, నాయనా, నీ మొత్తం విద్యాభ్యాసం అయిపోయింది. ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, విద్య నేర్చుకున్నావు, ఇంటి పనులు చూసావు, ఈ పనులు చూసావు, మంచి వైద్యుడిగా నువ్వు పేరు తెచ్చుకుంటావు, అన్నీ పరిపూర్ణంగా నేర్చుకున్నావు, పక్క రాజ్యానికి పోయి అక్కడ వైద్యం చేయి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో అంటాడు. ఆ మాటలకి చాలా సంతోషించాడు. కానీ పక్క రాష్ట్రానికి పోయి అంటే గురువుని వదిలిపెట్టి, గురుపత్ని తల్లితో సమానం, తన్ని వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోవాలి, పక్క రాజ్యానికి వెళ్ళిపోమంటున్నాడు, ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు అనే దానికి చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఏం చేస్తాడు, గురువు ఆజ్ఞను కాదనలేడు, గురువు చెప్పింది వ్యతిరేకించలేడు, అలాగే అంటాడు. కానీ గురువు భార్య మాత్రం, వైద్యుడి భార్య మాత్రం అడుగుతుంది, ఏమండి, వాడు మన పిల్లోడ్లాగే పెరిగాడు, వాడు మన దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాడు, అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ వైద్యం ఏదో ఇక్కడే వాడు చేసుకుంటే బాగుంటుంది కదా, వీడిని అనవసరంగా మీరు పక్క రాజ్యానికి ఎందుకు పోమంటున్నారు, అక్కడికి వెళ్ళి వీడేం చేస్తాడు తెలియని ప్లేస్లో, ఇది మీరు వాడికి శాపం ఇస్తున్నారా, వాడికి ఏమి ఇస్తున్నారు, వాడి పనిష్మెంటా ఏమిటిది, ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, నేను వాడితో మాట్లాడతాను, తప్పును సరి చేసుకుంటాడు, మంచి పిల్లాడు వాడు అంటే, సరే, బాగా లోపల ఉక్కపోస్తోంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాంలే, ఈ చర్చ కూడా లోపల ఎందుకు, ఆరు బయట మాట్లాడుకుందామని ఆరు బయటికి తీసుకువెళ్తాడు. అప్పుడు గురువుగారు భార్య చెప్తా, భలే చల్లగాలి వస్తుంది, ఇంత పెద్ద మామిడి చెట్టు భలే ఉంది అంటాడు. గాలి బాగా వస్తుందా అని అడుగుతాడు. బాగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది ఇంత పెద్ద మామిడి చెట్టు ఉంది కదా, చాలా బాగా వస్తుంది గాలి, ఇంకా చాలా చెట్లు కింద ఉన్నాయి, అవి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాయి, ఆ గాలి నీకు తెలియట్లేదా అని అడుగుతాడు. ఊరుకోండి మీరు మరిన్నో, ఇంత పెద్ద చెట్టు గాలి ముందు అవి కనిపిస్తాయా, ఆ గాలి తెలుస్తుందా అని అడుగుతుంది. పిచ్చమొక్కమా, నేను చెప్పేది అదే, ఇక్కడ నేనున్నాను, నాకు ఒక పేరు ప్రఖ్యాతులు ఈ రాజ్యంలో ఉన్నాయి, అందరూ గొప్పవాడిగా భావిస్తున్నారు, వీడు కూడా ఇక్కడే పెట్టుకుంటే వాడి దగ్గరికి ఎవరు వెళ్తారు, ప్రతిదీ నాతో కంపేర్ చేస్తారు, పెద్ద వృక్షం కింద చిన్న వృక్షం బతకలేదు, వాడు ఎదగాలి అంటే ఖచ్చితంగా వాడి ఉనికి చాటుకునే ప్లేస్కి వెళ్ళాలి, నా దగ్గరే ఉండి నా దగ్గర నుంచి బయటకు వస్తే వాడు చేసే ప్రతి పని నాతో పోలుస్తారు, ఇప్పుడు వాడు ఎదుగుదల అనేది ఉండదు, పక్కకి వెళ్తే బాగా ఎదుగుతాడు. సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచిదే, పెద్ద చెట్ల కింద నిజంగా చిన్నవి బతకవు. సో మన సామర్థ్యం ఉండాలి అంటే ఖచ్చితంగా బయటకు వచ్చి నిరూపించుకోవాలి, మనం నిరూపించుకోవాలి. ఖచ్చితంగా మీ సామర్థ్యాన్ని మీరు, ఇప్పుడు అనేక వేదికలు ఉన్నాయి మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి, చక్కగా నిర్మోహమాటంగా ఇండివిజువల్గా మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో
హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు వెంకట సురేష్ అండి, విజయవాడ. ఓకే, గురుగారితో మాట్లాడు. సురేష్ గారు సార్ నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 30/5/1979 అండి. ఏం చేస్తున్నారు సురేష్ గారు? ప్రస్తుతానికి ఇప్పుడే అంటే కరోనా టైంలో హోటల్ బిజినెస్ పెడితే అది లాస్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? వారం తెలుసు సార్, కరెక్ట్ రాసి తెలియట్లేదు సార్. మీరు పుట్టింది బుధవారం అండి? ఓకే సార్. అలాగే ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కర్కాటక రాశి. అవును సార్. ఓకే సార్. తెలుసా ఇవన్నీ? అంటే నక్షత్ర పాదం తెలియట్లేదు సార్. మామూలు రాసి తెలిసింది కానీ కరెక్ట్ గా ఏ పాదం అనేది తెలియట్లేదు. మార్నింగ్ టైం అన్నారు. కర్కాటక రాశి అని తెలుసా పని? రాసి తెలుసు సార్. దేవుడా, పోక లేచిపోతున్నా. ఊళ్ళో గిట్ల పేరేళ్ళిందంటే నన్ను లగ్గం చేసుకోవడానికి ఎవడన్నా నత్తడా? మీ అమ్మాయిలంతా భలే ఉంటారే, మోసాన్ని కూడా ముద్దు చెప్తారు. ఫ్రీగా రెంటల్ కట్టి మళ్ళీ తర్వాత మనం కోలుకోలేకపోయాము. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ సైడ్ ఎంటర్ అవుదామని బయట ఇది చేశాను సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాం సార్. ఇంకా అంతా చేయండి. ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవాల్సినవి గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. మర్చిపోవాల్సింది ఏంటంటే జనం కరోనాని ఎప్పుడో మర్చిపోయారు. కరోనా కొట్టిన దెబ్బకి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు. కరోనా కొట్టిన దెబ్బలకి, కరోనా నేర్పిన పాఠాలకి, ఆ అనుభవం, ఆ బాధల్లోంచి అనుభవాలు గడించి ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. కరోనాని ఎప్పుడో మర్చిపోయాం, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. దాంట్లోంచి మీరు కూడా బయటికి రండి. మీరు వచ్చేసేయండి, ఇక కరోనా విషయం ఎత్తకండి. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. కరోనా అనుభవాలు చాలా నేర్పింది. దాని నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుందాం, ఏం చేస్తే బాగుంటుంది. ముందు మీ మీద నమ్మకం ఉంచండి. మీరేం చేసినా ధైర్యంగా చేయండి. భారం భగవంతుని మీద వేయండి. మీరు ఈ పాతవన్నీ తలుచుకొని మీరు భయపడినా, మీ మీద మీకు నమ్మకం లేకపోయినా, తగ్గినా మీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. ముందు మీ మీద నమ్మకం ఉంచండి. ఏది చేసినా ధైర్యంగా చేయండి. భారం భగవంతుని మీద వేయండి. మీరు వేసుకోవడానికి ఒక మంచి 3 రుద్రాక్షలు చెప్తాను. మీరు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే, అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనం ఆ పని యొక్క ఫలితాన్ని ఎలా ఉంటుందంటే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం వస్తుంది. దాంట్లో ఎవరైనా తోడైతే, ఆ పనికి ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఆ పని త్వరితంగా అవ్వడము, ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా రావడం అవుతుంది. ఆ సహకారమే దైవికమైనది తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. సో ఈ చిన్న దైవికమైన సహకారం, 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు లక్ష్మీ స్వరూపము, విష్ణు స్వరూపము, రుద్ర స్వరూపము. వీలైతే 3 వేయండి, కుదరకపోతే ఏదన్నా 1 వేయండి. అందులో ఇది శ్రావణ మాసం. ఈరోజు చాలా గొప్ప రోజు, పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, జన్యాల పౌర్ణమి, ఎన్నో రకాలుగా అంటాం. ఒక అద్భుతమైనటువంటి చాలా మంచి రోజు ఈరోజు. ఇలాంటి రోజు మాట్లాడుకుంటున్నాం. అందులో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. ఇప్పుడు ధారణ చేస్తే అది ద్విగుణీకృతమా, అంటే 2 ఫలితము 10 ఫలితము వస్తుందంటారు. అందుకనే కార్తీకంలోని, శ్రావణంలోని రుద్రాక్ష ధారణ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం ఉంటే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకా మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి. ఎస్ గురుగారు, చాలామంది నేనే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నాకు సరిగ్గా కుదరట్లేదు, నేనే చేయలేకపోతున్నాను అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి సక్సెస్ అవుతుంది, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి పేరు పెడుతూ ఉంటారు. వాళ్ళని అసలు ఎలా చూడొచ్చు, దీనికి ఏం చెప్తారు? అంటే సమర్థులు అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు వెతుకుతారు. కారణాలు వెతకడం కరెక్ట్ కాదు. ఇఫ్ బట్టు ఎవరికి కావాలి? అది ఉంటే ఇది చేసేవాడిని, ఇది ఉంటే అది చేసేవాడిని, మా మేనమా చెవిలో వెంట్రుకలు మలిపిస్తే నేను గొప్పవాడిని అయ్యేవాడిని. ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. వేగవంతమైన జీవితంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడము, నువ్వేంటో జనానికి తెలియజేయడం, నువ్వు అండ్ ఒక స్థాయికి నీకు నువ్వు రావాలి తప్ప ఈ కారణాలు చెప్తే ఎవడూ వినడు. ఇప్పుడు సక్సెస్ అనేది, అది విజయాలు ఎవరికైనా ఒక పొజిషన్ ఎలా వస్తారు? చాలామంది అనుకుంటారు, అబ్బా ఆడొచ్చినట్టు మనం రావు, వాడికి అన్నీ కలిసి వచ్చాయి, వాడికి అన్నీ సహకరిస్తున్నాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు సభలో ఉండగా ఒక ఆవుని తీసుకొచ్చి, ఈ ఆవుని ఎవరైతే మోసుకొస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానంటాడు. ఆవుని మోసుకు రావడం ఏంటి? మనిషి ఏమో చిన్నగా ఉంటాడు, ఆవు పెద్దగా ఉంటుంది.
అది ఎలా మోసుకొస్తారు? ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం కాకపోతే ఒక యువకుడు వస్తాడు. యువకుడు వచ్చి, మహారాజా నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, నేను మీరు చెప్పినట్టు ఆవును మోసుకొస్తాను అంటే, సరే అలాగే 2 సంవత్సరాలు ఎవరు నెల 2 నెలలు అడిగేది 2 సంవత్సరాలు, అప్పుడు సంగతి ఎవడో చూద్దాంలే పొమ్మంటాడు. సరే అలాగే అంటాడు, వీడు వెళ్ళిపోతాడు. తర్వాత 2 సంవత్సరాలు కరెక్ట్గా వస్తాడు. రాజుగారికి కబురు చేస్తే సరే సరే వాడు ఏమన్నా రమ్మన్నా లోపలికి రమ్మంటాడు. వస్తే ఆవుని తన భుజాల మీద వేసుకొని, పెద్ద ఆవుని భుజాల మీద వేసుకొని సునాయాసంగా నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు. లోపలికి చాలా టీవీగా, దర్జాగా, ఇబ్బంది లేకుండా, కష్టపడకుండా, మంచి తన మీద కాన్ఫిడెంట్గా వచ్చేస్తున్నాడు. రాజుగారు చూస్తాడు, అందరూ సభకులందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఏమైనా మనం గ్రాఫిక్స్ చూస్తున్నామా? ఎలా సాధ్యం? అసలేమో అంత పెద్ద ఆవును ఎలా తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అది తర్వాత దింపిన తర్వాత అడుగుతాడు, నీకు ఎలా సాధ్యమైందని. మహారాజా మీరు 2 సంవత్సరాలు టైం అడిగాను నేను మిమ్మల్ని. ఈ 2 సంవత్సరాలు ఒక లేగదూడను తీసుకున్నాను. 2 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లేగదూడను తీసుకున్నాను. దానికి రోజు నేనే ఆహారం పెట్టేవాడిని. దాన్ని కడిగి స్నానం చేయించి భుజాల మీద వేసుకొని తిప్పేవాడిని. రోజు భుజం మీద వేసుకొని గ్రౌండ్ అంతా తిరిగేవాడిని. రోజు ఇది ఒక పని పెట్టుకున్నాను. ఎవ్రీడే 2 పూటలు, పొద్దున్న సాయంత్రం దాన్ని భుజాల మీద వేసుకొని ఆ లేగదోడుగా ఉన్నప్పటి నుంచి నేను తిరగడం. అది అలా పెరుగుతూ వచ్చింది. నాకు బరువు మోయడం అలవాటైంది. నాకు ఏ రోజు నా లేగదోడ నాకు కష్టం అనిపించలా. దానికి మోయడం నాకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఈ రోజు వరకు కొనసాగింది. అంటే కట్ చేసి ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, సక్సెస్ ఎప్పుడు ఓవర్ నైట్ రాదు. ఇది అప్పటి నుంచి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ బరువులకు అలవాటు పడి తన బాడీని ఆ బరువులు మోసే విధంగా బిల్డ్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతూ దాన్ని మోస్తూ ఆ పెయిన్, అంటే ఆ బరువు తెలియకుండా రోజు, ఇవాళ కొత్తగా మోసింది కాదు కదా, ఇవాళైతే పోయలేకపోయాడు. అది చిన్నప్పటి నుంచి దాన్ని మోస్తున్నాడు కదా, అలవాటు అయిపోయింది. సో సక్సెస్ ఎప్పుడు మీరు అనుకుంటారు వాడికి ఏదో రాత్రి వచ్చింది, మనకు అలా రాదు. ఏది కూడా అలా రాదు. ఓవర్ నైట్ సక్సెస్ రాదు. మీరు ట్రై చేస్తే ఎవ్వరికి అసాధ్యం కాదు. వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే, 1 కెన్ డూ, ఐ కెన్ డూ. సో ఏది ఎవరికి అసాధ్యం ఏం కాదు. ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవక్కర్లేదు. కాలర్స్ మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. ఎలా ఉన్నారండి? మీకు, మీ కుటుంబ సభ్యులకి రక్షాబంధన్ శుభాకాంక్షలు, శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. పాప కూతురు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను సార్. 13 మే 2011 సార్. 2011. పిల్లలకి వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదండి. ఆరోగ్యానికి, చదువుల కోసం ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. అష్టముఖి రుద్రాక్ష, ఇంకేమీ అవసరం లేదు. ఇది గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహం అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మామూలు రుద్రాక్ష అయినా మంచిది వేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకాంత్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, గురువు గారితో. హలో గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఓకే సార్, బాగున్నాను. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నాది 25th ఫిబ్రవరి 1989. 1989 అండి. ఎస్ సార్. ఏం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నాను సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం సార్. నేను ఒక జాబ్ చేస్తున్నాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో. కంఫర్ట్ గా ఉందా? ఇది విధియ కృష్ణపక్షము, బహుళ విధియ, పౌర్ణమి నుంచి 2వ రోజు. చెప్పండి. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. నా పర్సనల్ గా జాబ్ పరంగా కాదు, కానీ మా ఇది సింహరాశి. జాబ్ కంఫర్ట్ గానే ఉందండి? జాబ్ కంఫర్ట్ గానే ఉంది సార్. కాకపోతే ఫ్యామిలీలో పిల్లలండి? పిల్లలు 2 పిల్లలు సార్. ఫ్యామిలీలో అంటే ఎవరితో? పిల్లలతోనా, భార్యతోనా? ఏమిటి ప్రాబ్లం? పర్వాలేదా? మా బ్రదర్, మా ఓన్ బ్రదర్ గారు చనిపోయారు 1 year బ్యాక్. సారీ. పాయిజన్. దాని తర్వాత మా ఫాదర్ గారు కూడా మొన్న 1 minute చనిపోయారు.
కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉంది. ఒకేసారి మేము మా నాన్నగారికి మేము ఇద్దరమే, మా అన్నయ్య గారు మేము. సో చూడండి, మా అన్నయ్య గారు చనిపోయే ముందు 1 month ఏదో రుద్రాక్షం చేస్తున్నారు సార్. అది ఆన్లైన్ లో చూసి కొన్నాడంట. దాని ఎఫెక్ట్ ఏమైనా తగిలిందా అని పాజిటివ్ తాగారని చనిపోయారు. అప్పుడు అంతకుముందు ఎవరో చనిపోయారు, తర్వాత ఎవరో చనిపోయారు. ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఏదో. ఇప్పుడు రుద్రాక్ష అనేది ఒక దైవికమైన సంపద, ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. ఈశ్వరుడు, ఇది క్షుద్రం కాదు, ఇది రుద్రాక్ష. మనిషికి ఉండేటువంటి దురదృష్టకరమైన ఆలోచనలు ఏముంటాయంటే, ఏదైనా మనం గొప్పతనం జరిగితే అది మన గొప్పతనంగా భావిస్తాం. ఏదైనా జరగకూడదు కానీ తప్పు కానీ జరిగితే పక్కన వాళ్ళ మీద దేవుడి మీద వేసేస్తాం. సో ఇవి బలహీనతలు. సో అలా జరగకుండా దైవం ఎప్పుడు నష్టం చేయడు, దైవం ఎప్పుడు ఎవరికీ నష్టం చేయడు. అప్పుడు మనం దైవం అనం, అలా నష్టం చేస్తే దైవం అనం. సో అలా జరగడానికి కారణాలు ఇంట్లో ఏదో ఒక్కళ్ళకి అలా జరిగింది, అంతకుముందు కూడా ఇలా జరిగింది ఏదో అంటున్నారు. సో ప్రతిదాన్ని మీకు ఏది వీలైతే అటు అనువుగా మలుచుకోకండి. మీరు ఇప్పుడు మీ జాబ్ కంఫర్ట్గానే ఉంది కదా. హలో, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటరామ సుబ్బారావు అండి. మా అబ్బాయి వివాహం మాట్లాడదాం అనుకుంటున్నామండి. వైజాగ్ మాట్లాడుతున్నాను. ఏమండి? నా పేరు రామసుబ్బారావు అండి, విశాఖపట్నం మాట్లాడుతున్నాను. రామసుబ్బారావు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అబ్బాయికి వివాహం గురించి అడుగుదామని. మా అబ్బాయి 8/6/95 పుట్టాడండి. 8 జూన్ 1996 అండి. 95 అండి. 95. అవునండి. ఉదయం 7:52 పుట్టాడండి. అవునండి, గురువారం నాడు ఉదయం ఇది. అవునండి. ఏం చేస్తున్నాడండి అబ్బాయి? మా అబ్బాయి అమెరికా యూఎస్ మాస్టర్స్ జాబ్ చేస్తున్నాడండి. ఇది దశమి శుక్లపక్షం, ఇంకా మ్యారేజ్ అవ్వలేదంటారా? ఇంకా అవ్వలేదు. దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది తులారాశి. అన్ని దగ్గరకు వస్తున్నాయి, ఏమీ ఆందోళన పడక్కర్లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది వచ్చాక ఖచ్చితమైన ఫలితం చూస్తారు. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి జాతకపరంగా అవసరమైంది కూడా ఈ 13 ముఖాలు. ఇది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశముఖి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ గురుగారు, సక్సెస్కి సూత్రం ఏంటి? సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలంటారు? సక్సెస్కి బటన్స్, సూత్రాలు అంటే ఇందాక అనుకున్నాం, ఓవర్ నైట్ రాదండి. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు బ్రూస్లీ, ఈ పేరు చాలా మందికి తెలుసు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బ్రూస్లీ గురించి ఇంతగా మనం ఎక్కడో, ఆయన చైనాలో పుడితే మనం అమెరికా వాళ్ళు, యూకేలోని, ప్రపంచవ్యాప్తంగా బ్రూస్లీని ఇంత ఇదిగా ఇప్పటికీ మర్చిపోకుండా, ఆయన ఎప్పుడో చనిపోతే ఇప్పటికీ మర్చిపోకుండా ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, 2 సంఘటనలు చెప్తాను. బ్రూస్లీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేదంటే, అతను అంటే ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, 10,000 కిక్కులు నేర్చుకునేవాడితో ఎప్పుడు ప్రమాదం ఉండదు. నేను ఎవరికి భయపడతానంటే, ఒక్క కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాడికి భయపడతాను. అంటే 10,000 కిక్కులు అంటే మామూలుగా ఉంటుంది, ఒకసారి నేర్చుకున్నది. ఒకటే 10,000 సార్లు నేర్చుకుంటే వాడికి అందులో మాస్టర్. వాడు కొడితే తిరిగి ఉండదు. 10,000 సార్లు నేర్చుకున్నాడు ఒకే కిక్కుని, ఇంకా ఆడ కిక్కు కొడితే ఏముంటుంది? అందుకని వాడితో ప్రమాదం అంటాడు. ఆయన ఎలా నేర్చుకున్నాడంటే, ఆయనతో ఎలా ఉండేదంటే, కాన్సన్ట్రేషను ఎలా ఉండేదంటే అసలు మనం వర్ణనాతీతం. ఒక బియ్యపు గింజను తీసుకొని బలంగా పైకి ఎంతవరకు ఎగరవేయగలిగితే అంతవరకు పైకి ఎగరవేస్తే, చాప్ స్టిక్స్ తెలుసు కదా, చైనీస్ తింటారు, 2 పుల్లలా ఉంటాయి. ఈ చాప్ స్టిక్స్తో దాన్ని పట్టుకునేవాడు. నీ ఇష్టం వచ్చినంత బలంగా పైకి ఎగరే బియ్యపు గింజని, దాన్ని చాప్ స్టిక్స్తో ఆయన క్యాచ్ చేసేవాడు. కాన్సన్ట్రేషన్ అసలు ఎవరన్నా అసలు ఊహించగలరా? ఆ లాఘవం కూడా, క్యాచ్ చేసే విధానం కూడా ఎవరన్నా ఊహించగలరా? 1970వ సంవత్సరంలో ఒక టేబుల్ టెన్నిస్ మ్యాచ్లో బ్రూస్లీ పాల్గొన్నాడు.
అందులో విజయం సాధించాడు. ఇందులో గొప్పతనం ఏమిటి? టేబుల్ టెన్నిస్ మామూలే కదా అనుకుంటారు అందరూ. అవతల పక్క ఇద్దరు ఆడుతున్నారు, అవతల పక్క ఇద్దరు ఆడుతుంటే ఈయన ఒక్కడే ఇటు ఆడుతుంటే ఇందులో కూడా వింత ఏమిటంటే వాళ్ళిద్దరూ ఛాంపియన్స్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్స్. ఈయన మామూలు మాస్టర్ రాష్ట్ర ఛాంపియన్. ఈయన ఆడుతున్నది ఏంటంటే నాన్ చౌక్ అన్నట్టు ఉంటుంది, ఇలాగా రెండు చేతులతో పట్టుకుంటారు, చైన్ లా ఉంటుంది, మధ్యలో చైన్ ఉండి స్టిక్స్ ఉంటాయి, దాంతో ఆడుతున్నాడు ఈయన. అంటే టేబుల్ టెన్నిస్ వాళ్ళు బ్యాట్స్తో ఆడితే ఈయన దీంతో ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు ఛాంపియన్స్. ఈయన మాస్టర్ ఆర్ట్స్లో మాత్రమే ఛాంపియన్. అది ఎటు వస్తే అది తిప్పగలగడం అనమాట, దాంతోనే ఆడడం. ఎంత గొప్ప విషయం అంటే ఆ మ్యాచ్లో బ్రూస్లీ గెలిచాడు. దీన్నే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటారు, ఆ ప్రాక్టీస్ గొప్పతనం. అలా చేస్తే ఏదైనా మనం అలా చేయగలిగితే ప్రపంచంలో మనకి ఎదురుండదు. మీరు ఏదైనా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అలా పెట్టండి. విజయానికి సూత్రాలంటే ఈ ప్రత్యేకించి ఉండదు, ఇలాగే ఉంటాయి. మీరు అంటే ఆ కన్సిస్టెన్సీ ఉండగలిగితే, అది ప్రాక్టీస్ మీరు చేయగలిగితే, ప్రాక్టీస్ మేక్ మెన్స్ పర్ఫెక్ట్ అని. పర్ఫెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, దాంట్లో మనం నిష్ణాతులుగా మారాలి, అదే సూత్రం. గురుగారు, చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటారు కదా, ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తూ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ సౌత్ ఇండియాలో ఈ సంస్థ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఎక్కడ ఉంటే అక్కడికి నేను ప్రతి గురువారం నాడు వెళుతూ ఉంటాను. ఒక్కొక్క గురువారం ఒక్కొక్క బ్రాంచ్కి. మొన్న అంతకుముందు బెంగళూరు వెళ్ళా, దాని తర్వాత విజయవాడ, ఇప్పుడు తిరుపతి. రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు తిరుపతి. జనరల్గా ఈ శ్రావణ మాసంలో ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఇక్కడే బిజీగా ఉంటాం. కానీ ముందుగా ప్రతి చోటకి వెళ్ళాలి కాబట్టి దాంట్లో భాగంగా గురువారం నాడు నేను తిరుపతి వెళ్తాను. అక్కడ 2 గంటలు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యాహ్నం వరకు. మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి తిరుపతిలో. నేను తిరుపతి వెళ్ళి కూడా చాలా రోజులైంది. మీరు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇదేమీ ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే మీరు ఇంకో పేరు అప్పుడు చూడొచ్చు. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి అవి ఏమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతానని చెప్పాను కదా. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం, బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. అక్కడికి వెళితే వాళ్ళు మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి మీ మధ్య ఒక స్క్రీన్ ఉంటుంది. నేను ఇటు నుంచి చూస్తాను, మీరు అటు నుంచి మాట్లాడుతూ ఉంటారు. సో ఎదురుబదురుగా మనం మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. టెక్నాలజీ ఉపయోగించుకోవడమే. నేను నా రూమ్లోంచి మాట్లాడతాను, మీరు మీ రూమ్లోంచి మాట్లాడతారు. మీ చుట్టుపక్కల ఎవరు ఉండరు, నా పక్కన ఎవరు ఉండరు. 1-to-1 మనం మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు ఎక్కడికన్నా వెళితే సౌత్ ఇండియాలో నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి, 2-3 పేర్లు ఇవ్వకండి. ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.